మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హర హర మహాదేవ్. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకు అమావాస్య ఉంది. ఆ రోజు విశేషంగా 5 గ్రహాలు కలయిక ఉంది. పంచగ్రహ కూటమి అంటున్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ ఉధృతంగా ఉంటుంది అంటున్నారు. మరి వృషభ రాశి వారి పరిస్థితి ఈ పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వల్ల ఆ ఫిబ్రవరి 17 నుంచి 3 నెలల పాటు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి 3 నెలల గురుగారు? తప్పకుండా అబ్బా. ముందుగా వృషభ రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభ ఆశీస్సులండి. నన్ను ఇంతగా ఆదరించేటువంటి మీకు నేను చెప్పేటువంటి ప్రతి ప్రెడిక్షన్ మీకు కనెక్ట్ అయిపోయేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ మామూలు వర్షం కాదు ఇది. అసలు సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకంటే మీరు నాకు దగ్గర అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని నేను మాట్లాడడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత అర్జెంటుగా చేయాలి. మీరు ఎలాంటి తొందరపాటు డెసిషన్స్ ఏమైనా తీసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంగా మరి ఈ మణికంఠ గారు చెప్పడం జరిగింది పాప. ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తున్నాము. ఏదేమైనా గురుగారు ఒకటి మనకి ఇది, ఎందుకంటే బయట బాగా చక్కర్లు కొడుతూ ఉన్నది ఈ యొక్క న్యూస్. సో మీరు తప్పకుండా మీ ప్రిడిక్షన్ ద్వారా వారికి ఒక ధైర్యం ఇవ్వండి అని వారు చెప్పడం ద్వారా అర్జెంటుగా వచ్చి ఒక వీడియోలను చేస్తున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారు మీ జన్మ చాట్లో కనుక సూర్యుడు బలంగా ఉండాలి. సూర్యుడు బలంగా ఉన్నట్టయితే వృషభ రాశి వారికి రాబోయే పంచగ్రహ కూటమి అనేటువంటిది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది బాగా గమనించుకోండి. వృషభ రాశి వారికి మీరు జన్మించినటువంటి సమయానికి మీ జన్మ లగ్నంలో సూర్యుడు గనుక మంచి పొజిషన్ గా ఉండాలి, లేదా మీకు లగ్నంలో కానీ లేదా మీకు ఈ యొక్క తులాలో కానీ లేదా మీకు వృషభంలో కానీ ఉన్నట్టయితే మాత్రము చాలా డేంజర్ జోన్లో పడిపోతుంది. ఎలాంటి డేంజర్ జోన్ అంటే చిన్న గొడవలు పెద్దదాకా అవుతాయి. ఇవి కాస్త చిలికి గానివారలాగా అవుతుంది. ఇంట్లో భార్యాభర్తలు విడిపోదామా అనే భావం దాకా వెళ్తుంది. ఈ ఆన్లైన్ రిలేటెడ్ గేమ్స్ కానీ ఆన్లైన్ రిలేటెడ్ అప్పులు చేసినటువంటి వారు ఒకవేళ ఉంటే అంతే సంగతి. సో ఒక తండ్రికి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో గొడవలను క్రియేట్ చేస్తుంది. ఉద్యోగంలో నెగిటివ్ ఇంపాక్ట్ మనకు ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ ఉద్యోగం మానేయాలి, వేరే ఉద్యోగం వెళ్ళాలి అంటే వెళ్ళని ఆప్షన్. సాలరీ ఇవ్వలేదు, ఇప్పటి వరకు చేసే బిజినెస్ కాస్త డల్గా ఉంది. ఎవడైతే ఉన్నాడో ఓనరు మన షాపును పక్కన పెట్టేసే కానీ షాపును తీసేసే అనేటువంటిది కానీ మాకు ఆ రూమ్ కావాలని కానీ ఏదో ఒక సమస్య మీ నెత్తి మీద పడబోతున్నది. ఆల్రెడీ పడవచ్చు నాకు తెలిసి. అది ఎలాంటిదంటే ఒక 15 సంవత్సరాల నుంచి రన్ అయ్యేటువంటి హోటల్ బాగుంది, మా షట్టర్ అంటే ఎవడో పుల్ల పెడతాడు. ఈ షట్టర్ మాకు కావాలి, ఖాళీ చేయండి, లేదా మేము అమ్మినాము చెప్పండి. మనం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. సో ఇది మీకు ఇంపాక్ట్ ఉంటుంది కనుక మీ వ్యక్తిగత జాతకంలో సూర్యుడు ఎక్కడున్నాడు చూసుకోండి. ఒకవేళ ఎవరైతే వృషభ రాశి వారు నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 28లో జన్మిస్తే మాత్రం తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకు రాహువు, అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు 5 గ్రహాలు కలుస్తూ ఉన్నవి మీకు 10వ ఇంటిలో. 10వ ఇంటిలో ఈ యొక్క 5 గ్రహాలు కలవడం ద్వారా శుక్రునికి బాగానే ఉంటుంది ఉన్నటువంటి ఇల్లు, బుధుడు బాగానే ఉంటుంది, రాహువుకు బాగానే ఉంటుంది. బాగాలేని ఎవరికైనా అంటే చంద్రునికి, సూర్యునికి, ఇద్దరికి బాగుండదు అక్కడ. దీనివల్ల మానసిక ఇబ్బంది ఉంటుంది. మీ ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కుటుంబంలో కొంత వైరములు, గొడవలు వచ్చే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు చేపట్టినటువంటి ప్రతి పని కూడా కొంచెం స్లోగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. దీనికి తోడు సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అయ్యే పరిస్థితి ఉంది.
కాస్త గురుగారు పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే వీళ్ళకి జరగబోయే మంచి అంటే ఏ సందర్భాల్లో ఉంటాయి అంటారు ఈ 3 నెలల పాటు కూడా? వృషభ రాశి వారికి ఈ 3 నెలలు కూడా చాలా, అంటే ఈ 3 నెలల్లో వీరు సొంత డెసిషన్స్ తీసుకొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసిన 1-2 సార్లు వీరి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని కానీ, లేదా నేను ఏ సైడ్ వెళ్తే బాగుంటుంది అనేది చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది. ఎందుకంటే కొంత బద్ధకస్తం బాగా ఉంటుంది వీరికి. ప్రతిదీ వాదిస్తూ ఉంటారు. అంటే వాదిస్తూ ఉంటారు అంటే తెలుసుకొని వాదిస్తారు, ఊరికే ఏదో వాదించరు. ఆ విషయం తెలియదా, ఓకే పోయి గూగుల్ సెర్చ్ చేస్తారా, లేదా బుక్ తీసి చూస్తారా, రైట్ ఏంది అన్నావు చెప్పు, అట్లా కాదు ఇట్లా అని చెప్పి మళ్ళీ వాదిస్తారు. అట్లా ఉంటుంది వీరి పరిస్థితి. సార్ మరి ఇంపాక్ట్ అయితే మరి ఈ విధంగా ఉంది. ఈ ఇంపాక్ట్ కాస్త తగ్గించుకోవడానికి పరిహారాలు అంటే ఏం చెప్తారు? ఇంపాక్ట్ తగ్గించుకునేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ వృషభ రాశి వారు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాల్సిందే. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. పెద్దగా ఖర్చేం కాదు, 2-3 వేలల్లో అయిపోతుంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం పెద్ద ఖర్చే ఉండదు, అది చేయించుకోండి. లేదా మీరు ఆన్లైన్లో చేసుకున్నా కూడా మనం చేయించేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మహాశివరాత్రి రోజు మనం అక్కడే ఉంటాం కాశీలో, కనుక వారి యొక్క వీడియో వారికి షేర్ చేసేస్తే సరిపోతుంది. సో అది పరిస్థితి. గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు ఈ విషయం మీకెట్లా తెలుసు, ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. అంటే గురువుగారు నాకు బ్రేకప్ జరిగింది మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్ ఏదో మాట్లాడామా ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేటు కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా, లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్ గా పంచగ్రహ కుటుంబ తాలూకు ఇంపాక్ట్ వృషభ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.